హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు యూట్యూబ్లో రీల్స్ చూసినా లేకపోతే ఇన్స్టాలో షార్ట్స్ ఏదైనా ఎక్కడైనా సరే ఒక పాట ట్రెండింగ్లో ఉంది. అది బాయిలోన బల్లి పలికే సింగర్ మంగ్లీతో కలిసి పాడిన ఆ పాట అవి రీక్రియేషన్ అవుతున్నాయి. అంటే పాటలు అవి ఆ పాడిన ఇంకో సింగర్ చుంచు నాగవ్వ. ఆమె అక్షరాలు నేర్వలేదు, కానీ జనాల్ని చదివారు, జానపదాల్ని వంట పట్టించుకున్నారు. దీంతోనే ఆమె తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా మంగ్లీతో కలిసి పాడిన ఆమె పాట సోషల్ మీడియాలో కోట్లాది మందిని ఆకర్షించడమే కాదు, అది పెద్ద ట్రెండింగ్గా కూడా మారింది. జగిత్యాల జిల్లా గుళ్ళకోట నాగవది తండ్రి ఆరెల్లి నరసయ్య యక్షగాన కళాకారుడు. దాంతో ఆమెకు జానపదాల పట్ల ఇంట్రెస్ట్ ఏర్పడ్డది. పల్లె పదాలతో సందర్భానుసారంగా పాటలను కట్టి అలవోకగా పాడటం ఆమె ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. దీన్ని గమనించిన ఆమె చిన్న కొడుకు సిఎంఎస్ ఛానల్ అనే యూట్యూబ్ ఛానల్తో ఆమెతో పాటలు పాడించారు. అలా ఆమె పాడిన మోహన లాలి, తిరుపతి రెడ్డి వంటి పాటలు చాలా ఆదరణ పొందడమే కాదు, ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. దీంతో సినీ గేయ రచయిత కాసాల శ్యామ్ ఆయన నుంచి పిలుపు వచ్చింది. వివిధ టీవీ ఛానల్లో ప్రత్యేక కార్యక్రమంలో నాగవ్వకు అవకాశం వచ్చింది, పాడే అవకాశం వచ్చింది. ప్రముఖ గాయని మంగ్లీ బతుకమ్మ పాట కొప్పులోన పువ్వమ్మ, బైకాడి బతుకమ్మ సాయపడ్డారు. నాగవ్వ వెంకటేష్, సల్మాన్ ఖాన్ నటించిన కిసీకా భాయ్ కిసీకా జాన్ అనే సినిమాలో కూడా బతుకమ్మ పాట పాడారు. ఇప్పటి వరకు 30 పైగా ప్రైవేట్ ఆల్బమ్స్లో ఆమె పాటలు పాడారు. తాజాగా మంగ్లీతో కలిసి పాడిన బాయిలోన బల్లి పలికే సాంగ్ పెద్ద వైరల్ అయింది. ఇది విడుదలైన 2 రోజుల్లోనే యూట్యూబ్లో 42 lakhs వ్యూస్ అందుకున్నది. గ్రామీణ ప్రాంతాలకి చెందిన తాను ఇలా అందరి గుర్తింపు పొందడం గర్వంగా ఉందని అంటారు. మొత్తానికి ఏంటంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి అంటే వాళ్ళకుండే ఎక్స్ట్రా క్వాలిటీస్ను ఏదో రూపకంగా